పార్టీ కన్నెర్ర చేస్తే మీరు ఏ బాట అయితే పట్టిరో ఆ బాటలో గనక బీఆర్ఎస్ పార్టీ కన్నెర్ర చేస్తే మీ పరిస్థితి ఏంటిది? గ్రామాలలో మీరు తిరిగే పరిస్థితి ఉంటుందా? ఆలోచించుకొని మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు కవిత గారు మీ పట్ల గౌరవం ఉంది కాబట్టి ఇంకా కూడా ఓపిక పడతా ఉన్నారు. కేవలం కేసీఆర్ గారి కూతురు అని ఓపిక పడతా ఉన్నారు. ఆ ఓపిక నశించినాడు మీకే ఇబ్బందులు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. ఎస్, తెలంగాణ జాగృతి సంస్థను పెట్టుకున్న నాడు కూడా నేను తెలంగాణలో మహిళల్ని చైతన్యం చేయడానికి పెట్టుకుంటున్నా అని తండ్రి గారి అనుమతి తీసుకొని జాగృతి సంస్థను పెట్టుకున్నారు. ఇండివిజువల్గా మీరు సంస్థను నడుపుకున్నారు. దానికి టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చినది కాబట్టి మీరు తెలంగాణలో ప్రతి జిల్లాకు తిరగలిగినారు. బతుకమ్మ పండుగ కానీ మన సాంస్కృతిక సాంప్రదాయాల గురించి చెప్పుకోవడానికి కానీ అవకాశం కల్పించినారు. కేసీఆర్ గారు కవితమ్మ చేసుకుంటుంది మీరు పట్టించుకోకండి అని మాకు ఒక్క మాట అన్నా మేము పట్టించుకునే వాళ్ళం కాదు. టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా కేసీఆర్ గారి కూతురు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు మనం మద్దతు తెలపాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా మనస్ఫూర్తిగా తనకు మద్దతు తెలిపినారు. ఆ తదనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం ఒక రాష్ట్రంలోనే మన సేవలు పరిమితమైతే కష్టం, జాతీయ రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాలనే ఆలోచన కేసీఆర్ గారు చేసినప్పుడు భారత రాష్ట్ర సమితిగా పేరు పెట్టిన తర్వాత ఇంతకుముందు సుమిత్ర గారు చాలా స్పష్టంగా చెప్పినారు. వేరే రాష్ట్రాల్లో సమావేశాలు పెట్టినప్పుడు స్వయంగా కవిత గారు కూడా ఆ సమావేశాలకు అటెండ్ అయినారు. దాంతోపాటు తెలంగాణ జాగృతి తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే మీరు ఏర్పాటు చేసుకొని ఉండుంటే మీరు భారత జాగృతిగా ఎందుకు మళ్ళీ దాన్ని పేరు మార్చుకున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఏ ఉద్దేశంతో మార్చుకున్నారు? మాకో ఉద్దేశం ఉంది, కేసీఆర్ గారికి ఒక సంకల్పం ఉంది. దేశంలో ఉన్న రుగ్మతల్ని పారదోలాలంటే, దేశాన్ని బాగు చేయాలంటే మన వంతు పాత్ర మనం చెయ్యాలనే ఉద్దేశంతో భారత రాష్ట్రంగా మార్చుకున్నారు. మీరెందుకు మార్చుకున్నారు? మీరు ఏ ఉద్దేశంతో మార్చుకున్నారు? ఎప్పుడైనా చెప్పినారా? ఎవరికైనా చెప్పినారా? మీ సదుద్దేశమే ఉంటే ఎందుకు చెప్పుకోలేదు? థ్యాంక్ యూ. నదులను అనుసంధానం చేసి దేశవ్యాప్తంగా ఈ 24